అందరికీ మరణాత ప్రార్థించుకుందాం. దయగల మా ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము మాకు ఇచ్చిన మరొక మాతని నెలాఖరి వారములో నిలబెట్టుకున్నందుకు స్తుతులు. నీ లేఖనము ధ్యానించుటకై నిలిచి ఉండగా దీవించుము. కూడి వచ్చిన బిడ్డలను దీవించు. వచ్చిన వారందరినీ నీ ఆత్మ నడిపింపుతో నింపుము ప్రభువా. ఇక్కడ నీ వాక్యమును బోధిస్తున్న సేవకులు నన్ను నీ స్వాధీనం ఉంచుకొని నీ సిలువ చెంతన నీ సిలువ ద్వారా నీ రక్త ప్రోక్షణతో శుద్ధి చేసి చక్కటి వర్తమానం అందించు శక్తిని ఇమ్మని, వచ్చిన వారందరినీ పెళ్లి కుమార్తె అంతస్తు నడిపించుటకు నీ లేఖనము ద్వారా మాట్లాడమని త్వరగా వస్తున్న యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభునేసు నామములో కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. కూర్చుందాం అందరం. మీ అందరికీ మరణాత. అందరూ చాలా సంతోషంగా ఆనందంగా మరి దేవుని సన్నిధిలో ఉన్నందుకై దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నేనైతే మీరు అందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఎవరిని బట్టి సంతోషంగా ఉన్నారు అమ్మా? మరి మనందరికీ లోకంలో సంతోషం లేనివాడు ఒకడు ఉన్నాడు. వాని పేరేంటి? అంతకంటే దౌర్భాగ్యుడు ఎవడూ లేడు కదా. మనం ఎప్పుడూ ఎవరిని బట్టి సంతోషిస్తున్నాం? ఒకవేళ ఎవరికైనా సంతోషం లేక క్రీస్తుని ఎరగక ఉన్నప్పటికీ మరి దేవుని ఏర్పాటులో ఉన్న పిల్లరా, దైవ శక్తిని బట్టి దేవుని ఏర్పాటును బట్టి ఈరోజు ఇలాగ నిలుచున్నామంటే అది ఎవరి కృప? కనుక మనుషులు దేవుని ఎరగకపోయినా ఏదో ఒక ఈవి, ఏదో ఒక మేలు, ఏదో ఒక క్షేమస్థితిని ఇచ్చైనా దేవుడు సంతోషపరుస్తున్నాడు. కనుక ఏ సంతోషము లేనివాడు, తృప్తి లేనివాడు, బలహీనుడైన వాడే, వాడి పేరే లూసిఫర్, లేకపోతే సైతాను. అవునా? ఈ సమయంలో 20వ అధ్యాయము 3వ వచనం కొద్దాం. 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలను. అంటే అపవాది లేక సాతాను గురించి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దూతన గురించి చూస్తే 1000 సంవత్సరముల బంధన. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ప్రియులారా, వెయ్యడము అది దేవుని చిత్తము. దాన్ని మట్టులేని గోతులో దేవుడు వేస్తూ ఉన్నప్పుడు, లేక అగాధంలో వేస్తూ ఉన్నప్పుడు అపవాది దానికి 1000 సంవత్సరములు అనే మాట తర్వాత అది ఏ రోజు బయటకు వస్తుందో దానికి తెలియదు. మనుషులమైన మనకు తెలుసు, కానీ ఎవరికి తెలియదు? ఆ దూతకు ఆ సంగతి తెలియదు. అంటే అంత ఏంటి అర్థం? వాడికి రక్షణ తెలియదు కాబట్టి వాడికి శిక్ష కూడా తెలియదు. గుర్తుపెట్టుకోండి, రక్షణ తెలియని వారికి నష్టం కూడా తెలియదు. అమ్మా చెప్పండి. రక్షణ తెలియని వానికి నష్టం కూడా తెలియదు. రక్షణ తెలిసిన వానికి అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు సాతాను మంచి గూర్చి చెడు గురించి గ్రహించే స్థితిలో లేకపోవడం. ఎందుకంటే దూతగా ప్రభువు నిలబడ్డాడు, దూతగా సాతాను నిలబడింది. దూతలనైతే ఒకవేళ ఎదిరించవచ్చు, కానీ ఎదిరించు శక్తి కానీ బలం కానీ దానికి లేదు. అందువల్ల ఎప్పుడో ఒక రోజు ఏమవుతాను? నేను బంధించబడతాను అని దానికి తెలుసు. అందుకనే చూడండి, యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో
గెరాసేనుల దేశంలో మరి యూదులు ఉన్నారు. ఆ ప్రాంతం అంతా, ఆ ప్రాంతంలో ఒక దయ్యం పట్టిన మనిషి కనబడుతున్నాడు. అతడు అందరినీ గాయపరిచాడు, తను గాయపరుచుకున్నాడు. ఆఖరికి ఊరిలో ఉండనీయకుండా ఆయన శ్మశానాల్లో తిరుగుతున్నాడు, సమాధుల మధ్య తిరుగుతూ ఉన్నాడు. అయితే వారు 10 సార్లు సంఖ్యలు వేసినా తెంపేశాడు. ఆ దారంటే వెళ్ళే వాళ్ళకి రాలిసురు కొడుతున్నాడు, వాడిని వాడే గాయపరుచుకున్నాడు. అంతటి భయంకరం. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు అక్కడికి. యేసు ప్రభువుని ఎవరు రమ్మని పిలవలేదు, అడగలేదు. నశించిన దాన్ని వెతికి అంచేత రక్షించే పని మీద ఉన్నాడు. ఒక ఆత్మ నశించుట ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి యేసు ప్రభు అక్కడికి రాగానే ఆ 31వ వచనంలో చూడండి ఏమంటుందో. సువార్త 8:31, లూకా సువార్త 8:31. అప్పుడు దయ్యములు ఆ మనిషిని జొచ్చిన కనుక దేవునికి స్తోత్రం, పరిశుద్ధుని చేసి పరిశుద్ధుని పరిశుద్ధ సన్నిధిని పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని పావురమా వినుమా, దైవాత్మారమ్మో. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఈ అపవిత్రాత్మ పట్టిన మనుషుడు యేసుక్రీస్తు ప్రభును గుర్తించిన తర్వాత లేక ఏమంటున్నాడంటే, అప్పుడే వచ్చేసావా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. చూడండి, ఇక్కడ మనం చూస్తే 5వ అధ్యాయము 7వ వచనం, మార్కు సువార్త. యేసు, దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధ, దేవుని పేరట బిగ్గరగా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లలరా, అపవాదికి యేసు ప్రభు వస్తే శిక్ష ఉందని తెలుసు. ఎవరున్నారని, ఏముందని. అందువల్ల శిక్షకు భయపడుతూ అపవాది ఏమంటుంది, అప్పుడేనా సమయము, మనం రక్షించబడ్డానికి వెనకాడుతున్నాం, తెలుసుకుని బలహీనపడుతున్నాం. అపవాది మాత్రం ఏం గుర్తుపెట్టుకుంది, యేసు ప్రభు వస్తాడు. ఎవరు వస్తారు? యేసు ప్రభువు వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత నాకు శిక్ష విధిస్తాడు. అందుకనే సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో అప్పుడే వచ్చేసావా అన్నట్టుగా అపవాది గలిబిలవుతూ ఉంది. సరే, మంచిది, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మంచి సంగతులు. అపవాది ఇప్పుడు ఈ గోతులో వేసే ముందు దాని తలంపులు ఏమై ఉండొచ్చు చూడండి. 1, మంచి సంగతులు. నేను దూతలకు అధికారిగా ఉన్నాను. ఎవరికి అధికారిగా అమ్మా? నేను దేవునితో మాట్లాడేవాడను. ఎవరితో మాట్లాడేవాడను? నేను మోసం చేసిన మానవులను ఈవేళ దూతలుగా మారిపోయారు. అంటే మంచి సంగతులు ఆలోచన చేస్తే దేవుడు దానికి మంచి అవకాశమే ఇచ్చాడు. మనకు కూడా మంచి విషయాలే, కానీ చెడుతనం మీద మనసు పెడతాం, కానీ మంచి మీద
అందుకని దాని తలంపులు మనం చూస్తాం. కాబట్టి చూడండి, నేను మోసం చేసిన మనుషులు దూతల్లాగా మారిపోతారు. మా దూతల అనుభవాల్లోకి వస్తాయి. యేసు ప్రభు మత్తయి సువార్తలో ఒక మాట చెప్తున్నాడు. 22:30 వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఎవరును పెళ్లి చేసుకోరు, సదుకాయలు అడిగిన మాటకైనా జవాబు చెబుతూ పెళ్లికి ఇవ్వడరు. వారు పరలోకమందు దూతవలే. ఇప్పుడు మనుషులేమయ్యారు? మోసం చేసిన అపవాదేమో శిక్షలోకి వెళ్ళింది, మానవులకేమో ఏ రూపం వస్తుంది? ఎవరు చెప్పిన మాట ఇది? ప్రభు చెప్పిన మాట. అంటే దూత యొక్క అనుభవం పాపికి వచ్చింది, అది దాని బాధ. దేవుని స్తోత్రం. 6వ అధ్యాయం 1 వచనంలో ఆయన చెప్తాడు, పౌలు ఒక చక్కటి మాట తెలియజేస్తాడు. ఏమని అంటాడు చూడండి, వాక్యమును విన్నప్పుడు మనకు చక్కటి విషయాలు మనకు తెలియచేయబడతాయి. దేవదూతలు ఎవరికమ్మా? దేవదూతలకు మనం ఏమవుతున్నామో? పైవారం అవుతున్నాం, కింద వారం అవుతున్నాము. ఎవరికైతే ఎవరినైతే మోసగించిందో వారు రేపొద్దున, అంటే మనం రేపొద్దున దాని మీద తీర్పులంగా ఉండబోతున్నాం. దేవుని స్తోత్రం. ఈ సంగతులన్నీ అది జ్ఞాపకం చేసుకొని వేదన పడే స్థితి మనం చూడబోతున్నాం. ఈవేళ మనం అంశంలో ఒకటి ఏంటంటే దుష్కార్యములు. మంచి విషయాలు మనం చెప్పుకున్నాం కదా. ఏంటది? మంచి సంగతులు చూస్తే అది దూతగా ఉంది, దేవునితో మాట్లాడింది, మనుషులను మోసగించింది. కానీ ఈవేళ శిక్షకు కారణమైపోయింది. రెండవదిగా మొదటగా చూస్తే దుష్కార్యములు, సాతాను చేసిన దుష్కార్యములు, బంధకం అనే మాట మనం చూస్తాం. ఏం చేసింది దుష్కార్యం? మనకి బైబిల్ గ్రంథములో యోధా పత్రిక ఉంది. యోధా పత్రికలో 11వ వచనం ఉంది. ఈ 11వ వచనములో 3 మాటలు చెప్తున్నాడు. అక్కడ యోధా తన పత్రికను రాస్తున్నప్పుడు అపవాది, చూడండి, బైబిల్ అంతటా చేసిన పనుల కంటే అపవాది చేసే 3 పనులు కనబడుతున్నాయి. ఒకటి నరహత్య. చెప్పండి అమ్మా. ఒకటి నరహత్య. 2 అబద్ధముల చేత. 3 తిరుగుబాటు. ఈ 3 విషయముల చేత సృష్టి అంతటినీ నేను నాశనం చేయగలిగాను, నరులను దేవునికి దూరంగా ఉంచగలిగాను. అందువల్ల నాదే పై చెయ్యి. ఎవరిది పై చెయ్యి అనుకుంది, కానీ ఈవేళ దానికి అగాధములోకి వెళ్ళేంత శిక్ష దేవుడు వేస్తాడని అది ఊహించుకోలేదు. మనం కూడా అన్నీ జరిగిపోతున్నాయని మనలో ఈ బలహీనతలన్నీ పెట్టుకుంటే, ఏ బలహీనత అయితే నువ్వు బలపరుచుకున్నావు అదే నేను నాశనం చేస్తూ ఉంది. కయీను మార్గం. ఏ మార్గం ఇది? కయీను 4వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే 6వ వచనం నుండి చూస్తే పాపము పొంచి ఉన్న మనిషిగా మారిపోయాడు. దానికి మూలమెవరు? అపవాది. అంతకు ముందు అచ్చులున్నాయా? అంతకు ముందు నష్టముందా? అంతకు ముందు ఎవరికైనా సమాధి చేశారా? చరిత్ర ఉందా? ఏమీ లేదు. తన తమ్ముడు చంపేయడం జరిగింది, ఆ ఇసుకలో పాతేయడం కూడా జరిగింది. అంటే పాతేయడానికి ప్రోత్సాహపరిచింది ఎవరు? మోసగాడైన అపవాది. ఆత్మీయమైనటువంటి బిడ్డలు హంతకులుగా మార్చాడు. ఈవేళ కయీను ఏమంటున్నాడు? మనం 6 నుంచి 8 వరకు చూస్తే, నీవు నీ సన్నిధి నుండి నన్ను వెలివేశావు. ఎవరి మీద నేరం మోపుతున్నాడు? హత్య చేసింది ఎవరు? కయీను. తప్పు చేసింది ఎవరు?
కయ్యను. మాట్లాడుతుంది ఎవరు? దేవుడు. దేవుని దగ్గర అంగీకరించాడా? తప్పు ఒప్పుకున్నాడా? ఇవాళ చాలామంది తప్పు ఒప్పుకోకుండా శిక్ష పెంచుకుంటారు, తప్పు ఒప్పుకోకుండా నష్టాన్ని పొందుతారు. ఇప్పుడు కయ్యను ఏమయ్యాడు అంటున్నాడు, దేవుడు వెలివేయలేదు, అందుకని నువ్వు సత్క్రియ చేసిన ఎడలా అన్నాడు. ఏంటది? నువ్వు చేసిన పనులు మంచివి కదయా, అంతే కదా. కయ్యను చెప్పండి, మరి పెద్దవాడుగా ఎవరు చచ్చిపోవాలి? కయ్యను చచ్చిపోవాలి కదా. ఎవరు చచ్చిపోవాలి? మీరు చెప్పండి అమ్మా. ఎవరు చచ్చిపోవాలి? పెద్దవాడుగా కయ్యను చచ్చిపోవాలి. తరువాత సత్క్రియ లేదు కాబట్టి ఎవరు చచ్చిపోవాలి? కయ్యనే చచ్చిపోవాలి. అలాగే భక్తి జీవితంలో భిన్నంగా ఉన్నాడు కాబట్టి కయ్యనే వెలివేయబడాలి న్యాయమైతే. కానీ ఇవాళ మనం చూస్తే ఏబేలు చనిపోయాడు. కయ్యను చనిపోయాడు, ఏబేలు చనిపోయాడా? ఏబేలు దేవుని యొక్క శ్రేష్టమైన ఈవిగా ఉన్నాడు గనక అంతకు ముందు మరి పాతాళం కానీ మరణలోకాన్ని తెరవడము దేవునికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. అందువల్ల హేబేలుని చెప్పండి చంపనిచ్చి ఆయన వద్దకు తీసుకున్నాడు. ఇది న్యాయమా అన్యాయమా? మీరే చెప్పండి. మంచోళ్ళకి కష్టాలు వస్తున్నాయా, చెడ్డోళ్ళకి కష్టాలు వస్తున్నాయా? చెడుతనం చేసిన వారు బాగున్నారా, మంచి వాళ్ళు బాగున్నారా? చెప్పండి మీరు ఒకసారి. శ్రమలు వచ్చినా కానీ దేవుని ఎరిగినవాడు కయ్యను దేవుడు పలకరించాడు, హేబేలు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన రక్తము ఎవరితో మాట్లాడుతుంది? హెబ్రీ పత్రికలో 11:4 మనం చూస్తాం. కాబట్టి దేవునికి దేవునితో మాట్లాడే అంతస్తు హేబేలుకుంది గనక హేబేలునే చావనిచ్చాడు, కానీ కయ్యను చావనివ్వలేదు. శిక్ష విధించుట దేవునికి ఇష్టమైన పని కాదు గనక కయ్యంచోలకు వచ్చిన వాడు ఎవడైనా ఉంటే వాడికి 7 అంతల ప్రతిదండన. ఎంత చెప్పండి? అంటే అర్థం ఏంటి? ఇంకెవడో నరహంతకుడు కాకూడదని దేవుడు అంతటి విషయం చెప్పాడు. కానీ చూడండి, కయ్యను ఆ తర్వాత వచ్చాడు. ఎవరు కనబడుతున్నారు? 24-25 4 అధ్యాయంలో ఎవరు కనబడుతున్నారంటే లెమేక్ అనేవాడు కనబడుతున్నాడు. ఏమంటున్నాడు అతడు? ఓ సిల్లా, ఓ ఆదా, నేను ఇవాళ గొప్ప పని చేశాను. అదేంటంటే ఒక పొడుసువాడు నా మీద తిరగబడ్డాడు, వాడిని నేను చంపేశాను. కయ్యనుకి చంపిన వానికి 7 అంతల ప్రతిదండన వస్తే నా మీదకి వస్తే వాడికి 7 ఎంత రావాలి? చెప్పండి. 7 77 7 49 77 అంటే ఏంటి చెప్పండి? సొంతగా అంటే సాతాను మోసగించి మనుషుడు దేవుని చట్టాన్ని ఉల్లంఘించి తనకు తానే చట్టం చేసుకుంటున్నాడు. తప్పుని తను సమర్థించుకునేటువంటి స్థితి. ఎవరు చేసిన మోసం? ఇప్పుడు చెప్పండి, ఎవరు చేసిన మోసం? రెండవదిగా బిలాం కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారండి? బిలాము అంటే అబద్ధ ప్రవక్త. ఏ ప్రవక్త అయినా ఇశ్రాయేలులో మరి బాలాక్ 22 నుంచి ఆయన కనబడతాడు. 23వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, నువ్వు మోయాబు వెళ్ళొద్దు, బాలాక్ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాడు. చెప్పినప్పుడు వారు వచ్చారు. అయ్యా బాలాక్ గారు రమ్మన్నా నిన్ను అని అంటే ఈయన ఏమంటాడు? ఇంటిడి ఎండు బంగారాలు వచ్చినా నేను రాను అన్నాడు. అంటే ఆయన మనసులో ఏముంది? వెండి ఉండాలి, బంగారం ఉండాలి. వాళ్ళు ఏమన్నారు? అదంతా ఎంతైనా ఇస్తాడని చెప్పి తీసుకుపోయారు. దేవుడు వద్దన్నా వెళ్ళాడా లేదా? చెప్పాలా? దేవుడు స్తోత్రం. అందువల్ల ఇశ్రాయేలు జనాంగము 23,000 మంది ఒకే రోజు యోధులు కోల్పోవడానికి మూలమైన వాళ్ళు ఎవరు? బిలాం. ఎందుకంటే దేవుడు మంచోడు. చూడండి ఆయన అపవాది ఎలా మోసగించింది. ఆయన 24:16 సంఖ్యాకాండంలో ఏమని అంటున్నాడు?
మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త, ఆయన దేవుని విద్యను ఎరిగిన వాడు. అలాంటి వాడు ఈవేళ చెప్పండి ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేయడం వల్ల మోయాబీలకు అలాగే మిద్యానీయులకు ఒక ఆలోచన వచ్చింది. ఇశ్రాయేలుని యుద్ధం ద్వారా గెలవలేం గనక వారిని అపవిత్రంగా చేసి వారిని మనం గెలవచ్చు. దేవుని స్తోత్రం. అంటే మోసపూరితమైన ఆలోచన, దైవజనుల నాశనం అపవాది యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. అందువల్ల వారు పండగ చేసుకొని అందరిని ఆహ్వానించారు. యోధులైన వారిని, రెండయ్యా భోజనానికి మా దగ్గరికి మా పండగ రమ్మంటే పాపం వాళ్ళందరూ వెళ్ళారు. అందమైన కన్యకలను వారు యుద్ధ భూమిలో అనేక సంవత్సరాలు ఉండిపోయి ఉన్నారు కాబట్టి, అనేక నెలలు సంవత్సరాలు ఈవేళ వారు స్త్రీ అనేది వారు తెలియని రీతిలో ఆ సమయంలో ఉన్నారు కనుక అనేక మంది యవనస్తులను పంపి వారిని అపవిత్రపరిచారు. ఏమంటే ఏం చేశారు? గట్టిగా చెప్పండి. అందువల్ల ఇప్పుడు 25 సంఖ్యాకాండలు ఏమైంది? ఆ దినమందునే ఇంచుమించు 23,000 మంది పైన వారు చనిపోవడం జరిగింది. కనుక అబద్ధ బోధ ఏంటది? అంటే దేవుని నుండి మార్గం తప్పించేవాళ్ళు. మూడవదిగా చూస్తే తిరుగుబాటు. ఏంటమ్మా? తిరుగుబాటు. మనం చూస్తే 16 సంఖ్యాకాండంలో ఎవరు కనిపిస్తున్నారు చెప్పండి? ఎవరు? కోరాహు, అభిరామ్ అనే వారు కనబడు. వారు అంటున్నారు, మోషే మోషే, అహరోను, మిరియాము, మీరు చెప్పినట్టు మేము విన్నాం, మీరు మాటలని విని నడిచాం. అయితే మేము మాత్రం లేవీలము కామా? మాకు అర్హత లేదా? నువ్వే బోధకుడువా? నీ అన్నే యాజకుడా? నీ చెల్లి పాటలు పాడాలా? మేము పనికిరామా? మేము కూడా చేస్తాం. ఒక సమాజంలో వారు ఎవరిని అడగలేదు చెప్పండి. వారిని నడిపించింది ఎవరు? ఐగుప్తుని విడిపించింది ఎవరు? ఆకాశ మన్నా ఇచ్చి పోషించింది ఎవరు? అందుకని వారు ఎవరిని అడగాలి? అమ్మా గట్టిగా చెప్పాలి. అడిగారా? అడగలేదు. కానీ వారు సొంత అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అందువల్ల 16:32లో వారి భూమి మింగేసి. అందుకని సాతాను దుష్టుడా మంచోడా మీ నోటితో చెప్పాలి, గట్టిగా చెప్పాలి. రేపు పొద్దున వాడు వాదించవచ్చు, నన్ను ఎందుకు వేయాలి గోతులు అంటే, ఇన్ని దుష్కార్యాలు చేసావు, ఇంత మమ్మల్ని మోసగించావు, నువ్వు మోసగాడు. సాతాను నువ్వు మోసగాడు అనండి. సాతాను నువ్వు మోసగాడు, 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 మోసగాడు. అందుకే నీకు అగాధం వచ్చింది. అవునా? అవునా? నోరు కదపట్లా మీరు? గట్టిగా చెప్పండి. భయపేమీ లేదు. ఆడు గుట్టంతా బయట పెడుతున్నాం కదా, దాసమా రోజు రోజు బయట పెడుతున్నాం కదా. అంచేత వాడి మోసమే వాడిని ఏం చేసింది? దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులరా, ఇక్కడ వాడు చేసిన కార్యాలు అంటే వాడికి ఏది ఇల్లయింది? మట్టు లేని గొయ్య. 1000 సంవత్సరాలు వారి నివాసం. ఎన్ని సంవత్సరాలు? ఓ సంవత్సరం 2 సంవత్సరాల 1000 సంవత్సరాలు ఆ గోతులోంచి దిగిపోతూనే ఉంటాడు. ఎందుకు వాడికి వచ్చింది? యోబు గ్రంథంలో 17వ అధ్యాయము 13వ వచనంలో యోబుని స్నేహితులు నిందించారు. నువ్వు దేవుని సేవకుడివే, దేవుని విశ్వాసం అయితే ఇన్ని శ్రమలు నీకు ఎందుకు రావాలి అని రకరకాలుగా ఆయన్ని మాట్లాడారు. యోబు గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ చివరికి చెప్పాడు, నేను ఏది ఆశించలేదు. దేవుని స్తోత్రం. ఆశ నాకేదైనా ఉన్న ఎడలా చదువుతారా? ఆశ నాకు చెప్పాలా? పాతాళమే. అంచేత మనందరికంటే సాతాను ఏమాశించింది? పరలోక సింహాసనం. ఏమాశించింది?
గట్టిగా చెప్పాలా? పరలోకాన్ని ఆక్రమించుకోవాలి. పరలోకమంతా నాదే ఆశించింది గనక మనమేదో చెప్ప అట్టుకో లేక పిడిగిడి అన్నానికి ఆశిస్తున్నాం, కానీ వాడైతే ఏకంగా ఆక్రమించాలని ఆశించాడు. ఎవరిని? అంతా నాదా అని చెప్పాడు. అందుకని ఇప్పుడు వాడి ఇల్లు ఎక్కడుంది? చెప్పండమ్మా, చెప్పండమ్మా విశ్వాసులారా. దేవుడిచ్చిన ఆశీర్వాదాల వైపు చూడక లోకాన్ని బట్టి మీరు ఆశిస్తే మీ ఇల్లు ఎక్కడ కట్టుకున్నట్టు? ఎక్కడ కట్టుకున్నట్టు? ఎక్కడికి వెళ్తాం మనం? దేవుని పిల్ల దేవుడు నిన్ను ఎక్కడి విడిపించాడు? దావీదు కీర్తనలో చూడండి 49:14-15 వచనాలు చదువుదాం. ముందు 15వ వచనం చదవండి. ముందు 15వ వచనం. దేవుడు నన్ను, ఒకసారి చెయ్యెత్తి చెప్పండి ఈ మాట, ఆ మాట. దేవుడు నన్ను అమ్మా పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించెను. దేవుని స్తోత్రం. ఈ లోకములో ఉన్న సమస్త దుర్నీతి పాప బలహీనతలన్నిటి నుంచి నన్ను ఏం చేశాడు? విమోచించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నా విధులెల్లా నిశ్చయముగా నెరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞానీయం వాని ఎడల నన్ను యథార్థ. సరే, దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనం చూసినట్లయితే మనం విమోచించబడ్డామని నమ్మకం వారు చేయొద్దు. నేను విమోచించబడ్డాను, నాకు పాతాళము లేదు. చెప్పండి, నాకేం లేదు. నరకము లేదు. చెప్పాలా? నాకు పాతాళము లేదు, నరకము లేదు. నా గురి మేఘమే. నా గురి ఏంటి? మనకేం లేదు. సాతానుకు కలిగే ఏ శిక్ష మాకు లేదు. ఏదైనా వచ్చినా దానివల్లే వచ్చింది కాబట్టి శిక్షకు వాడే పాత్రుడు. శిక్షకి అందరూ ఏం చెప్పాలా? వాడే 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 మమ్మల్ని ఇలా చేశాడని. ఇప్పుడు మన శిక్షలన్నీ ఎవడి మీద పడాలా? తెరిపు లేని శిక్షలు ఎవడి మీద పడుతున్నాయి. అందుకని ఇక్కడ మనం చూస్తే 14 వచనం చదవండి. ఇప్పుడు అందులోనే పాతాళమునకు మరణం వారికి, అంటే ఎవరికి? మారు మనసు లేని వాళ్ళకి క్షమాపణ. ఇన్ని సంగతులు, ఇన్ని విషయాలు దేవుడు తన గ్రంథము ద్వారా భక్తుల ద్వారా బోధించిన మారకుండా కరుడుగట్టిన మనసు గల వారికట. చెప్పండి, యెహోవా నా, చెప్పండి, యెహోవా నా యేసు గొర్రెలకు మంచి నోడని మాట రావట్లేదు. యోహాను సువార్తలో ఏముంది? ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఇక్కడ మరణము మారు మనసు లేని వాళ్ళకి కాపరి. ఎవరికి కాపరి? వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. వెళ్ళడమే కానీ తిరిగి వచ్చే పని, దిగడమే కానీ పైకి వచ్చే పని. మరి మీరు చూసుకోండి అమ్మా ఎలా ఉన్నారో. ఈవేళ మనం ఇవన్నీ మన ముందు దేవుడు ఎందుకు పెట్టాడంటే దానికి కలిగిన ఏ కీడు మన మీదకి రాకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుడు దానికి గడువు ఇచ్చాడు. ఏమిచ్చాడు? గడువు ఇచ్చాడు. గడువులో వాయుమండల లోకంలో ఉన్నప్పుడైనా మారు మనసు పొందిందా? పొందిందా అండి? ఎక్కడుంది అది? మనం చూస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అది ఎక్కడుంది? 6వ అధ్యాయంలో 17వ వచనం ఎక్కడుంది అది? మారు మనసు పొందిందా? పోని తర్వాత కాలంలోనైనా దూతలను చూసైనా మారు పొందిందా? చెప్పండి. ర్యాప్చర్ అయిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్లు భూమి మీద, అప్పుడైనా మారు మనసు పొందిందా?
చెప్పండి అమ్మా. 1000 ఏండ్ల కాలములోనైనా ఒకవేళ సాతాను మారు మనసు పొందుద్దని ఎవరైనా చెప్పగలిగితే గ్యారంటీ, నేను గ్యారంటీ సార్ విశ్వాసరావు గారు, సాతాను 1000 ఏళ్ళ తర్వాత మారు మనసు ఎవరైనా చెప్పగలరా? వాడికి ఎవరైనా జామీన్ ఆమె జైలు వేసిన వాళ్ళకి ఏమంటారని ఏమిస్తారు? బెయిల్. దేవుని దగ్గర బెయిల్ పెట్టగలరు ఎవరైనా విడిపించమని? ఎవడు దానికి సపోర్టర్ ఎవడు కాడు. అప్పుడు దాకా దాని మాట విని తాగి ఊగినోడు కూడా అబ్బే నీతో నాకే సంబంధం అంటాడు. ఎందుకని? సాతాను చుట్టూ ఎవడు కడతాడా చెప్పాలా మీరు? దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లరా, సైతానుకు రక్షణ కోరదు. ఎందుకు కోరదంటే సిలువ అంటే దానికి ఇష్టం లేదు. సిలువ అంటే తరువాత ఒక దూత వలె లోకాన్ని ఏలాను, నేను వెళ్ళి రక్షణ కోరడం ఏంటి అనే ఉద్దేశం. రెండవది ఏంటంటే సిలువేయబడింది ఎవరి కోసమైనా? పాపుల కోసం. ఎవరి కోసం? మనుషుల కోసం. నేను మనుషునిగా కాదు కదా, వాళ్ళకంటే గొప్ప జీవితం జీవించాను, నేను వెళ్ళలేను. చాలామంది ఏమంటారు చెప్పండి? సావలైనా సస్తాను కానీ వారి ముందుకు నేను. అందుకని ఎందుకంటే ఇవన్నీ సాతాను నాశనానికి దాని కార్యాలే దానికి తోడై. ఒకసారి చెప్పండి, దాని కార్యాలే. అందుచేత ఇప్పుడు సాతాన్ని ఈ 1000 సంవత్సరాలు గోతులవిగానే ఉత్తర ప్రత్యుత్తరాలు ఆగిపోయినాయి. ఏమాగిపోయినా ఒకసారి నోటు చెప్పండి. ఉత్తర యోబు గ్రంథం 1:6 భూలోకం నుండి ఫిర్యాదు చేసిందా లేదా? చేసిందా లేదా? ఇప్పుడు దేవునికి, మనుషులకి, దూతలకి, దానికి ఇప్పుడు ఏమి లేవు, ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమి లేవు. గనక దాని ఫలితం ఏంటంటే గొయ్యే. చెప్పండి, గొయ్యే. గనుక దేవుని పిల్లరా, దాని ప్రతినిధులు పోయారు. తర్వాత పోగు చేసే వాళ్ళు ఎవరు? అరే పడిగిరాండ్రా, శ్రీకాకుళం వెళ్ళి అందరూ ఆనందంగా ఉన్నారండి ఈ వీధిలో, వాళ్ళందరినీ రోగులు చేసేయండి. అందరికీ జబ్బులు వచ్చేసింది, డేర్ వచ్చేసింది. అది నవ్వుతుంది, చూసావా మనం ఎంత చేసాము. ఇప్పుడు అలా పోగు చేసేవాళ్ళని పాడు చేసేవాళ్ళు, దాని సైన్యం అంతా పోయింది, ఒక్కడైపోయింది. ఎవరు? దేవుని స్తోత్రం. మనుషులు దేవునితో మాట్లాడుట, వాక్యానుసారంగా ప్రార్థన ద్వారా ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడువారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ సాతానికి అది లేదు. ఎవరితో మాట్లాడని అవకాశం ఎక్కడ పడేశారు? మట్టు లేని టైం అయిపోయి, లేకపోతే నేను ఒక పాట పాడేవాడు. పెళ్లి కుమార్తె దేవుడు చెప్పింది చేయను. పెళ్లి కుమార్తె అనే సంఘం ఎవరు చెప్పింది చేయను? దేవుడు పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన వారికి ఏమి చెప్పారో అది ఆయనకి పెళ్లి కూతురు తప్ప పక్కవాడు కూడా తెలియదు. ఇది అంతరంగ స్థితి. చెప్పండి, ఏ స్థితి అమ్మా? గట్టిగా చెప్పాలా. పెళ్లి కుమార్తె వరుసలో ఉండి ప్రభువుతో మాట్లాడుట. ఎవరితో? దేవునితో. మోషే ఎవరితో మాట్లాడాడు? దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. అందువల్ల ఏమేం మాట్లాడు? కొన్ని వ్రాతలోకి వచ్చినాయి. అయితే మనం 34 ద్వితీయోపదేశకాండం 12 కిందకు వస్తే ముఖాముఖిగా దేవునితో మాట్లాడేటువంటి ప్రవక్త ఇంతవరకు ఇశ్రాయేలులో పుట్టలేదు అన్నాడు. ఏం కాలేదట? పుట్టలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవదాసాయి గారు ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే చాలా గొప్ప మాట మాట్లాడారు. అదేంటంటే చూడండి, భూలోకములో అనేక మంది అనేక సంగతులు చెప్పగలరు, రక్షితులుగా మార్చగలరు. నామ క్రైస్తవులుగా అనేకులు ఉన్నారు. మారుమనసు లేని వారికి మారుమనసు చెప్పగలరు, సువార్త ప్రకటించాలి.
ఈ 4 బాధ్యతలు సంఘాలు తీసుకున్నాయి. ఆ పని విరివిగా జరుగుతుంది. దేవుని స్తోత్రములు. దేవునికి నరునికి పెళ్లి కుమార్తె యొక్క ఏర్పాటు కలిగిన కూటం అది దేవునికి పెళ్లి కుమార్తెని సంఘానికి తెలుసు. ఆ విషయాన్ని ఇంతవరకు సువార్త కూటాలు చెప్పాం కదా. రక్షితుల కూటం ఉంది, నామక్రైస్తుల కూటం ఉంది. అలాగే మరి చూస్తే దేవుని పిల్లలు గమనించండి, సువార్త కూటాలు ఉన్నాయి. కానీ పెళ్లి కుమార్తె కూటం ఎవరైనా పెట్టారా చెప్పాలి. మీరు ముగింపుకు వద్దాం. ఏ కూటం పెట్టలేదు చెప్పండి అమ్మా, తొందర ముగిద్దాం, అయిపోయింది. ఏ కూటం పెట్టలేదు. దేవునికి స్తోత్రం. కనుక అనేక బోధలు ఉన్నాయి, కానీ పెళ్లి కుమార్తె స్వయంగా మాట్లాడేవారు ప్రపంచంలో ఎవరూ లేరు. ఒక్క ప్రభుకే సాధ్యం. ఎవరితో మాట్లాడడం? ఆయన హృదయములో ఉన్న రహస్యమును, ఆయన హృదయములో ఉన్న ఆలోచన రాబెట్టగలిగింది గనుక పెళ్లి కుమార్తె సాతాను అందరినీ రక్షితుల దగ్గరికి రాగలదు, నామ క్రైస్తవులు రాగలదు, మారుమనసు లేని వారి దగ్గరికి సువార్త. కానీ పెళ్లి కుమార్తె అంతరంగంలో ఏముందో తెలుసుకునే శక్తి ఎవరికి లేదు. అలా తెలుసుకొని బోధించేవారు ఇప్పటి వరకు ప్రపంచంలో పుట్టలేదు ఎవరు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, అందుకని దాన్ని మూత వేసేశారు. ఏం చేశారు? 3వ వచనంలో ఏముంది? కొద్ది రోజులు బయటకు వస్తుంది. 1000 సంవత్సరాల అనంతరం ఎవరు బయటకు వస్తారు? ముగించాం. ఎవరు బయటకు వస్తారు? గట్టిగా చెప్పండి. ఎన్ని రోజులు చెప్పండి? అది గోగు మాగు యుద్ధానికి సిద్ధమై దేవుని మీద తిరుగుబడి చివరి అంతం అవ్వడానికి వస్తుంది. అంతవరకు చెప్పండి, దేవుని కార్యాలు ఈ లోకములో ఆగకుండా 1000 సంవత్సరాలు ఎలా ఉంటామో, ఎలాంటి పాలకులు మనవారు, క్రీస్తు ఎలాంటి పాలకుడు వచ్చేవారు మనము గమనిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. ఈ వచనములో గోతులో వేయబడింది, మూత వేయబడింది. దేవుడు ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనం పాటలో ప్రతి బిడ్డను పేరు వరుసలో దీవించండి, ఆశీర్వదించండి. నేను మాత్రం మహిమ చొప్పున ఆదరించండి. ఆరోగ్యము క్షేమము దయచేసి వర్ధనం చేయండి. నీవే నీ మహిమ కొరకై ప్రతి బిడ్డను అభిషేకించండి. ఆయన ఒక్కరొక్కరు ఎవరి అవసరం ఏముంది నీ సన్నిధిలో మనం చేస్తున్నారో వాటికి దయచేసి ఎందుకు మనం ఆయన పాటిస్తున్నాము కనుక మనం ఆయన ఏమైనా ఇచ్చారని చెప్పి యోహాను 18లో విశ్వాసులుగా బిడ్డలు ముద్రించమని పెళ్లి కుమార్తె వరుసలో ఉంచమని యేసునామమున అడుగుతున్నాం. మా పరమ తండ్రి.